అధిక బరువు, అధిక పొట్ట ఇప్పుడు అందరినీ వేధించే సమస్యలు. నిజానికి ఇలాంటి సమస్యలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఆ తర్వాత చాలా తెలియకుండానే మనలో శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అయితే అలా జరిగిన తర్వాత మనకి దీర్ఘకాలిక రోగాలైన షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. అయితే వీటిని అరికట్టాలంటే మొదటిగా మనం చేయవలసింది బరువు తగ్గటం. బరువు తగ్గడానికి మన వైద్య నిపుణులతో పాటు ఎన్నో రీసెర్చ్లు చెప్పిన నిజం ఏంటి అంటే, మనం తీసుకునే ఆహారం దాదాపుగా 80% వరకు ఆధారపడి ఉంటుందని. అయితే 80% మనం తీసుకునే ఆహారం మీద, 20% మనం చేసే ఎక్సర్సైజుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం సాధారణంగా అన్నం, పప్పు, కూర ఇలాంటివి తింటుంటాం. డైటింగ్ అన్న పేరు చెప్పంగానే చపాతీల్లోకి మారుతూ ఉంటాం. చపాతీలు తీసుకుంటే సన్నపడతారని చాలామంది డైటీషియన్లు మనకి ఇప్పటికే చెప్పి ఉన్నారు. నిజానికి సన్నపడతారు, కానీ కేవలం 2 లేదా 3 పల్చటి పుల్కాలు నూనె లేకుండా ఉన్నవి తీసుకుంటేనే సన్నపడతారు. కానీ మనం తీసుకునే అన్నం బదులు చపాతీలో 3, 4 తింటే ఖచ్చితంగా సన్నం అనేది పడరు. అలాంటప్పుడు ఏం చేయాలి? మాకు కడుపు నిండినట్లేదు, మాకు అన్నమే అలవాటు అనుకునే వాళ్ళకి ఒక చక్కటి పరిష్కారం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఏంటది అంటే, మనం సాధారణంగా మధ్యాహ్నం పూట భోజనంలో పప్పన్నం, పెరుగన్నం మినిమం తింటాం. అంటే కనీసంగా మనం తినేది 2 ఐటమ్స్ తింటాం. అంటే పప్పన్నము, లేకపోతే పెరుగన్నము, కూరన్నము, పెరుగన్నము, లేదా కూరన్నం, చారన్నం ఇలాగ రకరకాలుగా తింటూ ఉంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ని కనుక పాటిస్తే ఖచ్చితంగా బరువు తగ్గడంతో పాటు కడుపు నిండి అన్నం తిన్నామన్న తృప్తి కూడా మీకు మిగులుతుంది. అది ఎలాగా అంటే, ఉదయం పూట టిఫిన్ బదులు మామూలుగా కాఫీ, టీ, లేకపోతే గ్రీన్ టీ, నిమ్మరసం ఇలాంటివి ఏం తీసుకున్నా సరే, ఉదయం పూట టిఫిన్ టైంలో కొద్దిగా పప్పు వేసుకుని అన్నం తినండి, లేకపోతే కూర వేసుకుని అన్నం తినండి. కొద్దిగా అన్నం మాత్రమే తినాలి, అంటే ఒక ఐటెం మాత్రమే తినాలి. కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది. అయితే మధ్యాహ్నం వచ్చిన తర్వాత మరొక ఐటెం అన్నం మాత్రమే తినండి. అంటే చారన్నం కానీ, మజ్జిగన్నం కానీ, పెరుగన్నం కానీ ఏదైనా సరే ఒకటే ఐటెం తినండి. మధ్యాహ్నం ఆకలేస్తే, అంటే సాయంత్రం పూట ఆకలేస్తే ఒక పండు కానీ, బటర్ మిల్క్ కానీ, పాలు కానీ తీసుకోండి. ఇక సాయంత్రం పూట తీసుకుంటే చపాతీ తినండి. చపాతీ తినలేము అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ ఒకే ఒక ఐటెం రైస్ తినండి. అయితే రైస్ చాలా తగ్గించి కూరలు, పప్పు ఎక్కువ ఉండేలాగా ప్రాధాన్యత ఇవ్వండి. పెరుగు బదులు మజ్జిగ వాడండి. ఇలాగా ఒక పూట తినే అన్నాన్ని 3 పూటలుగా విభజిస్తే మీరు తీసుకునే అన్నం శాతం తగ్గిపోతుంది. 2, మీకు అన్నం తిన్న సంతృప్తి ఉంటుంది. ఇక 3, బరువు తగ్గడానికి ఎంతగానో దోహదపడుతుంది. దీనివల్ల ముఖ్యంగా మనకి అందాల్సిన ప్రోటీన్లు ఎక్కువగా అందుతాయి. అలాగే రైస్, కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి. చాలా చురుగ్గా ఉంటారు. అన్నం తిన్నాం కాబట్టి కడుపంతా నిండుగా చక్కగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు రాకుండానే చాలా వేగంగా బరువు తగ్గుతారు. దీంతో పాటుగా కనీసం 3 లీటర్లు తగ్గకుండా నీళ్లు తాగండి. అలా నీళ్లు తాగడం వల్ల చాలా మంచిది. సో విన్నారు కదండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.